హాయ్ ఫ్రెండ్స్, సముద్రం అంటేనే ఒక అంతు చిక్కని రహస్యం. అక్కడ చోటు చేసుకునే సంఘటనలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. సరిగ్గా 150 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక వింతైన ఘటన జరిగింది. ఒక భారీ ఓడ అలలపై తేలుతూ కనిపించింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ టేబుల్ మీద వేడివేడి ఆహారం సిద్ధంగా ఉంది. ఖరీదైన సామాన్లు భద్రంగా ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా అక్కడ లేడు. అందులో ప్రయాణిస్తున్న 10 మంది మనుషులు ఏమయ్యారు? వారు సముద్రంలో పడిపోయారా లేక గాలిలో కలిసిపోయారా? ఇప్పటికే సైన్స్ దగ్గర సమాధానం లేని ఆ భయంకరమైన మిస్టరీ పేరే మేరీ సెలెస్టే. అసలు ఆ రోజు ఆ ఓడలో ఏం జరిగింది? ఈ ఇన్వెస్టిగేషన్ ఫీచర్లో ఆ చేదు నిజాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ మొదలైంది 1872లో. న్యూయార్క్ నుండి ఇటలీకి వెళుతున్న మేరీ సెలెస్టే ఓడలో కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్, అతని భార్య, కూతురు, అలాగే 7 సిబ్బంది ఉన్నారు. దాదాపు ఒక నెల తర్వాత మరో ఓడ సిబ్బందికి మేరీ సెలెస్టే పిచ్చిగా అలలపై ఊగుతూ కనిపించింది. సహాయం చేద్దామని లోపలికి వెళ్లిన వారికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి రక్తం గడ్డకట్టిపోయింది. ఓడలో ఎటువంటి గొడవ జరిగినా ఆనవాళ్లు లేవు. దొంగతనం జరగలేదు. వంటగదిలో ఆహారం తింటున్నట్లుగా ఉంది. కానీ ఆ 10 మంది మనుషులు మాత్రం కనుమరుగైపోయారు. అక్షరాల వాళ్ళు గాలిలో కలిసిపోయినట్లు ఆ ఓడ ఖాళీగా ఉంది. స్మిత్సోనైన్ మ్యాగజైన్ రిపోర్ట్స్ ప్రకారం ఓ ఓడలోని ఒక్క లైఫ్ బోట్ మాత్రమే మాయమైంది. మరి ఆ 10 మంది ఏమయ్యారు? మొదట సముద్రపు దొంగలు దాడి చేశారని అనుకున్నారు. కానీ ఓడలోని సామాన్లు అన్ని భద్రంగా ఉన్నాయి. సిబ్బంది తిరుగుబాట్లు జరిగిందని కొందరు అంటే, అందరూ ఒకేసారి ఎందుకు వెళ్లారు అనే దానికి సమాధానం లేదు. ఇక్కడే ఒక కొత్త థియరీ తెరపైకి వచ్చింది. ఆ ఓడలో 1700 డబ్బాలు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉంది. అందులో కొన్ని డబ్బాల నుండి విషవాయువు లీక్ అయ్యి ఉంటుందని, అది పేలిపోతుందనే భయంతో కెప్టెన్ అందరినీ లైఫ్ బోట్లోకి ఎక్కించి ఉంటాడని భావిస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆ లైఫ్ బోట్ ఏమైంది? అట్లాంటిక్లో వాళ్ళు ఎలా మాయమయ్యారు అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. ఇంకొందరు ఏమంటారంటే, ఆ ఓడ ఏదో ఒక అతీంద్రియ శక్తి లేదా సముద్రపు రాక్షసి బారిన పడి ఉంటుందని నమ్ముతారు. షెర్లాక్ హోమ్స్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ రాసిన ఒక కథ వల్ల ఈ ఓడకు దయ్యాల ఓడ అనే పేరు స్థిరపడిపోయింది. ఒకవేళ వాళ్ళు సురక్షితంగా మరో చోట దిగితే కనీసం ఒక్కరైనా బయటపడేవారు కదా. కానీ 150 ఏళ్లు గడిచినా వారిలో ఒక్కరి జాడ కూడా దొరకలేదు. చివరికి మేరీ సెలెస్టే ఓడ కూడా రకరకాలుగా చేతులు మారి చివరకు ఒక ప్రమాదంలో సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడతో పాటే ఆ రహస్యం కూడా సమాధైపోయింది. చూశారు కదా, సైన్స్కి కూడా అందని కొన్ని రహస్యాలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయి. మేరీ సెలెస్టే కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. సముద్రం ముందు మనిషి ఎంత చిన్నవాడో అని. ఆ 10 మంది మనుషులు ఆఖరి నిమిషంలో ఏం అనుభవించి ఉంటారో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. నేటికి అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే నావికులు మేరీ సెలెస్టే పేరు వింటే ఒక్కసారి వణికిపోతారు. అది ఒక ఓడ కథ కాదు, అది ఒక అంతు చిక్కని మానవ గాథ. మరి ఈ మేరీ సెలెస్టే మిస్టరీపై మీరేమనుకుంటున్నారు? వారు నిజంగానే ఏదో విషవాయువు లీక్ అవడం వల్ల వెళ్ళారా, లేక మరేదైనా రహస్యం ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.